మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారా లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఇంతకుముందు మనం చూసుకుంటే కొన్ని టాపిక్స్లో మీరు చాలా గట్టిగానే తవాట్లు పెట్టారు. దాంట్లో జనసేన వాళ్ళు కూడా ఈ యాంటీగా మాట్లాడినా కూడా పెట్టుకున్నారు. ఏంటి అసలు ఆ టాపిక్ మీకు తెలిసిన టాపిక్కా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడిపించారా? అంటే తెలిసిన టాపిక్ అండి. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారండి. ఏమని ప్రశ్నించారంటే, ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నేను ఇంకా ఇలా తీసుకెళ్ళాలంటే కష్టం అవుతుంది, దానికంటే ముందు నేను 10 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎస్, కరెక్ట్గానే అన్నారు అనమాట. ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల దేశం అభివృద్ధికి వెళ్ళదండి. ఫస్ట్ థింగ్, మన దేశంలో వచ్చినటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే, మనం రాజకీయ నాయకుల మీద, నేతల మీద, పార్టీల మీద వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. కానీ ప్రపంచ దేశంలో ఉన్న యూరోప్ కంట్రీస్ కానీ, ఏషియాలో ఉన్న డెవలప్డ్ కంట్రీస్ అంటే కొన్ని కంట్రీస్ లైక్ చైనా కానీ, జపాన్ కానీ, ఇవన్నీ ఎలా అంటే వాళ్ళ రాజకీయ నాయకుల మీద నిలబడేవాళ్ళు. వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకోరు. అంటే వాళ్ళ మీద ఆధారపడి బతకరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు. ఏదో వీళ్ళు ఇచ్చే ఫ్రీబీస్ వల్ల, వాళ్ళు ఇచ్చే సంక్షేమం వల్ల వీళ్ళు బతకరు. సో అది పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రశ్నించారు. కరెక్ట్ థింగే కదా ప్రశ్నించడం. లైక్ అభివృద్ధి కంటే మీకు ఉపాధి కల్పడం బెటర్ కదా. ఇప్పుడు అభివృద్ధి అంటున్నా, సంక్షేమం కంటే ఉపాధి కల్పడం బెటర్ కదా. ఇప్పుడు కేవలం సంక్షేమం వల్ల ఇప్పుడు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయండి, ఉద్యోగాలు ఎక్కడి నుంచి కల్పిస్తారు, ఉపాధి హామీ ఎక్కడి నుంచి ఇస్తారు. సో ఉపాధి అనేది కావాలంటే ఖచ్చితంగా మనీ అనేది ఉండాలి, సర్క్యులేట్ అవ్వాలి. అది శాలరీ రూపంలో ఇవ్వాలి, కూలీ రూపంలో ఇవ్వాలి, ఏదో ఒకటి సంథింగ్ ఒక అవతల వాడికి మనం మనీ ఇవ్వాలంటే అది జీతం రూపంలో. సంక్షేమం తగ్గించామంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ వస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు అనమాట. సో అది నన్ను అడిగితే నేను అది ఆన్సర్ చెప్పాను అనమాట. సో అలా ఆ విధంగా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం కూడా ఏంటి మనం చెప్పే మాట అవతలవాడికి అర్థమైతే ఆటోమేటిక్గా మనం కూడా మంచి అనుకుంటారు. సో నచ్చకపోతే నచ్చరు. ఎవరైనా జనాల చేతిలో ఉండదు కదండి. ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అది జనాలకు తెలుసు. సో జనాలే డిసైడ్ చేస్తారు. ఏదైనా మిమ్మల్నైనా, నన్నైనా, ఎవరైనా సరే జనాల దేర్ ఆర్ ద రూలర్స్, దే ఆర్ ద డిక్టేటర్స్. సో మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఎమ్మెల్యే గారు ముత్తుమల అశోక్ రెడ్డి గారు అండి, గిద్దలూరు. సో ఆయన పాలన ఎలా ఉంది అక్కడ? బాగుందండి, ఆయన పరిపాలన బాగుంది. ఓకే, అశోక్ రెడ్డి గారి పరిపాలన ఏ ఇబ్బంది లేకుండా జనాలు తిరగడం కానీ అంతా బాగుంది. కొంచెం ఆయన కూడా అప్పుడప్పుడు పాపం పని ఎక్కువ చేసుకుంటారు, అదే వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. అంటే నిత్యం ప్రజల్లో ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి పర్లేదు, బాగానే ఉంది ఆయన. అంటే మీరు టీడీపీ అంటే ఇష్టం మీకేంటి? అట్లా ఏం లేదండి. అయ్యో, ఇక్కడ నేను మీరు రాజకీయ నాయకుడి గురించి అడిగారు, అశోక్ రెడ్డి అని చెప్పేసాను. మీరు ఫస్ట్ నన్ను క్వశ్చన్ ఏమని అడగాలంటే, మీరు ఏ పార్టీ అడిగితే చెప్పేవాని కదా. మీరు నాయకుడు అడిగారు, సో అశోక్ రెడ్డి గారు మా నాయకుడు, బాగా చేస్తారని చెప్పేసి అంట. సరే, ఇప్పుడు అశోక్ రెడ్డి గారు టీడీపీ నుంచే కదా పోటీ చేసింది. అవునండి, కరెక్ట్. అదే మరి అంటే ఆయన బాగా ఎత్తేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు, అది ఇదని చెప్పేస్తున్నారు కదా. పార్టీలకు అతీతం అండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ నేను చదివింది పొలిటికల్ సైన్స్ కాబట్టి మాకు నేర్పించేది అంటే, నాకని కాదు, పొలిటికల్ సైన్స్ చదివిన ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేయొద్దు, కేవలం రాజకీయం చేయండి అని చెప్పేసి అంటారు. అంటే మీరు పొలిటికల్లో ఒక గ్రిప్ని పెట్టుకోండి అంతే తప్ప మీ యొక్క ఆలోచనలు కానీ ఒక పార్టీకి మాత్రం ఉండడం కానీ వాళ్ళకి కట్టుబడి ఉండడం కానీ చేయొద్దండి. సో యూ బికమ్ ఏ లీడర్, నాట్ లైక్ ఏ స్లేవ్ ఫర్ ఏ లీడర్ అని చెప్పేసి అంటారు. అంటే అట్లా బానిస కాకపోయినా జస్ట్ మీ రాజ్యాంగం, మీ ఉన్న నాలెడ్జ్, మీకు ఏ నాయకుడు అయితే ఇష్టము, వాళ్ళు సమాజానికి ఏం చేస్తున్నారు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నారా, రాజ్యానికి ప్రజాస్వామ్యానికి అతీతంగా వెళ్తున్నారా అనేది చూసుకోమని చెప్పేసాను. సో చూసారు కదా, మరి ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను, మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్, తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసిన దాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది.